ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని హడలెత్తిస్తోన్న అంశం సూపర్ ఎల్నినో. దీని ప్రభావంతో ఎండలు మండిపోవడమే కాదు, కరువు, వాతావరణ మార్పులు వంటి గడ్డు పరిస్థితులు దాపురిస్తాయి. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ఖరీఫ్ సాగును ముందుకు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా? అమలు సంగతేంటి? ఖరీఫ్ ను ముందుకు జరిపితే తలెత్తే సమస్యలేంటి? సాక్షి స్పెషల్ రిపోర్ట్. ఈ ఏడాది జూలై, ఆగస్టు మాసాల్లో సూపర్ ఎల్నినో ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీని కారణంగా గోదావరి డెల్టా పరిధిలో ఖరీఫ్ సాగును కాస్త ముందుగా అంటే మే నెలలోనే మొదలు పెట్టేలా వ్యవసాయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మే 15న గోదావరి నుండి కాలువలకు సాగునీరు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కాకినాడ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 2.25 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు కానుంది. ఏటా జూన్ 1న కాలువల ద్వారా సాగునీరు విడుదల చేసేవారు. జూన్ నెలాఖరుకు ఖరీఫ్ పనులు మొదలయ్యేవి. నవంబర్ లేదా డిసెంబర్ మొదటి వారం నాటికి తొలకరి పంట రైతన్నల చేతికొచ్చేది. అయితే ఇప్పుడు సూపర్ ఎల్నినో కారణంగా మేలోనే ఖరీఫ్ పంటను మొదలు పెట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. విత్తనాలు అలాగనే విత్తన శుద్ధి కూడా చేసుకొని రెడీగా పెట్టుకున్నట్టయితే మనం ఇన్ టైంలో విత్తనాలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మన ఖరీఫ్ సీజన్లో 150 రోజుల పంట కాలం కనుక వేస్తారు కాబట్టి మనకి అక్టోబర్ 31 తారీఖు కల్లా ఆ పంట చేతికి వచ్చేటువంటి విధంగా టైమింగ్ అడ్జస్ట్ చేసుకొని రైతు సోదరులు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాకినాడ జిల్లాలో గోదావరి కాలువలతో పాటు ఏలేరు, పంప, తాండవ ప్రాజెక్టుల పరిధిలో ఖరీఫ్ కు సాగునీరు అందుతుంది. ప్రస్తుతం గోదావరి మినహా ఏలేరు, పంప, తాండవ ప్రాజెక్టులలో నీరు అడుగంటాయి. ఒకవేళ ఎల్నినో ప్రభావం కొనసాగితే సాగునీటికి మరింత కొరత రావచ్చన్న ఆందోళన రైతుల్లో ఉంది. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు వస్తే మెట్ట ప్రాంతాలతో పాటుగా డెల్టా శివారు భూములకు నీరు అందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు కలత చెందుతున్నారు. అయితే ఖరీఫ్ ను ముందుకు తీసుకెళ్లే విషయంలో క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించి నీటి లభ్యతపై స్పష్టత ఇవ్వాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. రైతులు కూడా అప్రమత్తం చేయాలి. అంటే ఇప్పుడు వరకు రైతుల దగ్గరికి సమాచారం తీసుకెళ్లదని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. కాకినాడ కలెక్టర్ ఆఫీసులో మీటింగ్ పెట్టారు, కానీ రైతులకు మాత్రం ఇప్పుడు వరకు అవగాహన కల్పించలేదు. మరి వీళ్ళు ఎప్పుడు సిద్ధమవుతారు? గతేడాది ఖరీఫ్ లో రైతులు తీవ్రంగా ఎరువులు, యూరియా కొరత ఎదుర్కొన్నారు. మళ్లీ ఆ పరిస్థితులు రాకుండా చూడాలని కోరుతున్నారు. అలాగే పశువులకు ఎండుగడ్డి కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. ఈరోజు గోదావరిలో నీళ్ళ లభ్యత కోసం కానీ ఏలేరు ఇప్పటికే మన జిల్లాలో ఉన్న ఏలేరు ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే తాండవ, పంప కూడా ఎండిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీ ఎలా నెరవేరుస్తారనేది ఇక్కడ సమస్య. అందుకని నీటి లభ్యత ఉందా లేదనేది రైతాంగానికి ప్రభుత్వ అధికారులు అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమస్యలన్నీ ఇలా ఉండగా మే నెలలో తొలకరి సాగు మొదలు పెట్టడం సాధ్యం కాదంటున్నారు గోదావరి డెల్టా పరిధిలో శివారు పంట పొలాల రైతులు. దీనికి వాళ్ళు చెబుతున్న కారణం కూడా సహేతుకంగా ఉంది. రబీ పంటకు సంబంధించి ఇంకా కోతలు పూర్తి కాలేదు. ఇలాంటి టైంలో ఖరీఫ్ ను ముందుకు జరపమని అధికారులు చెబుతున్నారు. ప్రాక్టికల్ గా ఇది సాధ్యమయ్యే పని కాదంటున్నారు డెల్టా శివారు భూముల రైతులు. చేయాలన్నది ఇంకా కొయ్యలేదని మడంపచ్చి ఉన్నాయండి. ఇంకా మే 15 నీరు ఇచ్చేస్తే దగ్గర మే 20 అవ్వండి ఈ కోతలు. అప్పుడు ఏంటన్నది పరిస్థితి కొంచెం రైతులు అందరూ కలిసి ఆలోచించి మళ్ళీ దీని వ్యవహారం చేస్తారండి. నీరు గురించి అయితే ఇప్పుడు సమాచారం ఇవ్వలేదండి. ఇప్పుడు ఆ సమాచారం ఇవ్వలేదండి. ఇప్పటికి ఇంకా ఎక్కడండి లేదండి. ఇంకా కోతలే కొయ్యలేదండి. ఇప్పటికి కొయ్యలేనప్పుడు ఏంటి పరిస్థితి అండి? వాతావరణం ఎలా ఉంటుందో చెప్పాలండి. మే 20 కానీ ఇప్పుడు అవ్వండి చేలోంచి ఎక్కాలంటే, చేలోంచి బయటకు ఎక్కాలంటే అండి పొజిషన్ చాలా ఇదిగా ఉంటుందండి. ఎరువుల కొరత, టైల్ అండ్ భూములు, నీటి లభ్యత, పశువులకు మేత లాంటి సమస్యల్ని పక్కన పెడితే అసలు గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఉన్న రైతుకు సమాచారం అందనప్పుడు ఇలాంటి చర్యల వల్ల ఉపయోగం ఉండదంటున్నారు. గోదావరి డెల్టా రైతుల్ని మాత్రమే కాదు, దేశం మొత్తాన్ని వణికించబోతోంది ఈ సూపర్ ఎల్నినో. అసలు ఈ సూపర్ ఎల్నినో అంటే ఏంటి? పైకి కనిపించకుండా నిశ్శబ్దంగా ముంచుకొస్తోన్న ఈ ముప్పు గురించి ప్రజలు, రైతులకు అవగాహన ఉందా? ఇంతకు ముందు ఇలాంటి విపత్తు ఇండియాలో ఎప్పుడైనా వచ్చిందా? ఆ వివరాలు చూద్దాం. మన చుట్టూ ఉన్న పర్యావరణంలో అతి త్వరలో ఊహకందని పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? దాదాపు 150 ఏళ్ల క్రితం ప్రపంచ జనాభాలో కోట్లాది మందిని బలి తీసుకున్న ఆ చీకటి రోజులు మళ్లీ రాబోతున్నాయా? అవునంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు.
ఈ ఏడాదిలో సూపర్ ఎల్నినో సంభవిస్తుందని, ఊహించని వినాశనం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అసలు సూపర్ ఎల్నినో అంటే ఏంటి? ఎల్నినో అనేది పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కే ప్రక్రియ. ఈ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ పెరిగినప్పుడు దాన్ని సూపర్ ఎల్నినోగా పరిగణిస్తారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా గాలి వీచే దిశలు, వర్షాలు కురిసే పద్ధతుల్లో పెను మార్పులు సంభవిస్తాయి. సాధారణంగా ఎల్నినో సమయంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వర్షాలు తగ్గి కరువు పరిస్థితులు ఏర్పడతాయి. సాధారణంగా ఎల్నినో వల్ల ఋతుపవనాలు బలహీనపడతాయి, వర్షపాతం తగ్గిపోతుంది. సూపర్ ఎల్నినో అంటే మరింత దుర్భర పరిస్థితి అన్నమాట. ఈ ఏడాది మే, జూలై నాటికి వాతావరణ పరిస్థితులు 61% ఎల్నినో వైపు మారే అవకాశాలున్నాయి. ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త రాన్మా 2026లో అత్యంత శక్తివంతమైన ఎల్నినో ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనిని 1877లో సంభవించిన భయంకరమైన ఎల్నినోతో పోలుస్తున్నారు. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా కరువు కాటకాలొచ్చి సుమారు 3 నుండి 4% జనాభా మరణించినట్లు రికార్డులు చెబుతున్నాయి. తాజా విశ్లేషణల ప్రకారం 2026లో కూడా అలాంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈసారి ఎల్నినో తీవ్రత 25% ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి సగటు కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా పంటలపై, వాతావరణంపై తీవ్ర ప్రభావం పడి గతంలో ఎన్నడూ లేని విధంగా వాతావరణ అసమతుల్యత ఏర్పడొచ్చు. అయితే 1877-78 కాలంలో వచ్చిన ఎల్నినో సమయంలో సరైన సాగునీటి సౌకర్యాలు, వాతావరణ ముందస్తు హెచ్చరికలు లేకపోవడం వల్ల కోట్లాది మంది ఆకలితో మరణించారు. ఈసారి అంతటి దుర్భర పరిస్థితి ఉండకపోవచ్చు. ఆధునిక నీటి పారుదల వ్యవస్థలు, వాతావరణాన్ని తట్టుకునే విత్తన రకాలు, ప్రభుత్వాల అప్రమత్తత వల్ల అప్పటి చీకటి రోజులు రాకపోవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే వాతావరణ మార్పుల్ని మాత్రం ఎవ్వరూ మార్చలేరని, ఇది ఖచ్చితంగా మానవ తప్పిదమేనని అంటున్నారు. భారతదేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై సూపర్ ఎల్నినో ప్రభావం ఉండొచ్చు. ఎల్నినో ప్రభావంతో ఋతుపవనాలు బలహీనపడితే ఆహార ధరలు పెరగడం, గ్రామీణ భారతంపై ఒత్తిడి పడటం వంటి ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇది గ్లోబల్ సప్లై చైన్ పై ప్రభావం చూపి ఆర్థిక అస్థిరతకు దారితీయవచ్చు. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ దేశాలు ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయని, ఆకలి చావుల వంటివి సంభవించే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని హడలెత్తిస్తోన్న అంశం సూపర్ ఎల్నినో. దీని ప్రభావంతో ఎండలు మండిపోవడమే కాదు, కరువు, వాతావరణ మార్పులు వంటి గడ్డు పరిస్థితులు దాపురిస్తాయి. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ఖరీఫ్ సాగును ముందుకు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా? అమలు సంగతేంటి? ఖరీఫ్ ను ముందుకు జరిపితే తలెత్తే సమస్యలేంటి? సాక్షి స్పెషల్ రిపోర్ట్.